వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న జరిగినటువంటి అసరాపేట మండలంలో సిద్ధి వెంకటేశ్వర గారి కాలనీ, ఇక్కడ వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనులు, చేతి వృత్తి పనులు చేసుకునేటటువంటి జీవనం సాగిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు చేసి, ఒకళ్ళిద్దరు పక్క నిర్మాణాలు చేసి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. కానీ ఈ నివాసాలని మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికే భూమిని, పేదవాడికే ఇందిరమ్మ ఇళ్ళని మాటిచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ గుడిసెలు పీకే కార్యక్రమం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది హైదరాబాద్ హైడ్రా కాదు బాబు, ఇది అసరాపేట పేద ప్రజల ప్రాంతం, ప్రశాంతమైన ప్రాంతం, ఎక్కడ కూడా కబ్జాలు చేసే ప్రాంతం కాదు. ఇది అసరాపేట అంటేనే అందమైనటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతం పచ్చదనంతో కలకలలాడుతున్నటువంటి ఈ ప్రాంతంలో లేనిపోయినటువంటి హైడ్రా విధానాన్ని అసరాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావటం చాలా దురదృష్టకరం. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. అధికార కార్యక్రమాల్లో ఇక్కడ పేద ప్రజలు గుడిసెలకు పీకేస్తే ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి గత ఎన్నికల్లో మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పేసి, ఇది పూర్తి స్థాయిలో ఒకనాడు నేను గత శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇది ప్రభుత్వ భూమి, గుడిసెలు వేసుకుంటామని అంటే వేసుకోమని చెప్పినటువంటి మరి మేము ఈరోజు ఆ గుడిసెల్ని కక్షతో, రాజకీయ కక్షతోని వాళ్ళు ఏదో వేరే పార్టీలో ఉంటున్నారనో వేరే రకంగా ఈర్షతో ఉంటున్నారని ఈ యొక్క పేద గుడిసెలు పీకేయటం చాలా దారుణం. ఇప్పటికైనా సరే మా సోదరుడు ఇవాళ తెలంగాణలోనే ఏకైక కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికైనటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు కొత్తగూడెం కొన్నంనేని సాంబశివరావు గారికి నేను హృదయపూర్వక నమస్కారం చేసి చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా ఏదైతే కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల పక్షం కాబట్టి ఇక్కడ పేదల యొక్క గుడిసెలు ఎవరైతే సిద్ధి వెంకటేశ్వరరావు కాలనీ అని పేరు పెట్టుకున్నారో ఆ కక్షతోనే ఈ యొక్క గుడిసెలు తొలగించడం జరిగింది. ఇక్కడ పూర్తిగా స్థానిక ఎంఆర్ఓ గారు, పోలీసు వారు మరి ఎంతో దౌర్జన్యంగా కొంతమంది తెల్లవారుజామున 2:30-3 గంటలకు వచ్చి ఆ యొక్క సామాన్లు కూడా తీయనికరం. ఇప్పటికైనా సరే పోలీసు వారిని కానీ ఎంఆర్ఓ గారిని సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నమస్కారం ఎంఆర్ఓ గారు, నేను మాజీ ఎమ్మెల్యే తాకంటేశ్వరం మాట్లాడుతున్నా. ఎంఆర్ఓ గారు ఏం లేదు, మొన్న మీరు గుడిసెలు పీకిచ్చిన కాడ నేను వచ్చాను. అది ఎందుకు గుడిసెలు పీకిచ్చారా మీరేనా? ఎందుకు పీకిచ్చారు ఏంటండి? ఇంకెక్కడ ప్రభుత్వ భూమి లేదా? గుడిసెలేసిందే ఉందా? కాదండి, ఎన్ని ఎకరాలు కావాలి స్కూల్కి? 20. ఆ 20 ఎకరాలు మీరు కూల్చేసిన స్థలం ఎంత? వాళ్ళకి నోటీసులు ఇచ్చారా? మరి నోటీసు ఇవ్వకుండా మీరు ఎట్లా ఒప్పులు చేశారు? ఎవరిచ్చారు అధికారం మీకు? ఓకే, రైట్, మీ డ్యూటీ అదే కదా. పోలీసులతో కొట్టించమని ఉందా మీకు? అదే మీరు కలెక్టర్ గారు కొట్టమని చెప్పారా? కలెక్టర్ గారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.